వృశ్చిక రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు గారు మిథున రాశిలో సంచారము, రాహువు కుంభంలో సంచారము, కేతు సింహ రాశిలో సంచారము, అలానే కుజుడు మే 11వ తేదీ మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే శుక్రుడు మే 14వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే సూర్యుడు మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే బుధుడు కూడా మే 15వ తేదీ మేషం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి, ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో పంచమ శని మొదలైంది. ఈ పంచమ శని వలన చాలా ఇబ్బందులు మీరు పడుతూ వస్తున్నారు. ఎస్పెషలీ ఆలోచించకుండా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోయి ఉండే ఆస్కారాలు. మెయిన్ పంచమ స్థానం అంటే ఏంటి? సంతాన స్థానము. మన ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? మనం ఎలా ఆలోచిస్తున్నాము? మనము ఇంటలెక్చువల్‌గా ఉంటున్నామా? న్యాకుగా ఆలోచిస్తున్నామా? మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది? అలానే మనం చేసే పనికి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు ఎలా ఉండబోతుంది? అలానే ప్రేమ విషయాలలో మనం మన భార్యని కావచ్చు, లేదా వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలు వాళ్ళ ఒక భర్త ప్రేమ అందుకుంటున్నారా లేదా? వాళ్ళు ఏ పని చేసినా మంచి గుర్తింపు ఉందా లేదా? ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఆహ్, చూస్తాం మనం యాక్చువల్లీ. అలానే మనం ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామా? కొంతమంది ఉద్యోగం చేస్తూ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఇలా షేర్ మార్కెట్‌లో కావచ్చు, లేదా వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బులు మళ్ళీ ఎక్స్‌ట్రా మనీ కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ పంచమ స్థానం చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి పంచమ స్థానంలోకి శని లాంటి గ్రహం కర్మకారకుడు వచ్చినప్పుడు సీ మెయిన్ ఆలోచించకుండా ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బులు నష్టపోయే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటుంది. అంటే వృశ్చిక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉండరు. పంచమ స్థానంలో అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జన్మజాతక రీత్యా? శని ఇప్పుడు మీన రాశిలో సంచారం చేస్తున్నారు. అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి వేరే వేరే రకంగా ఫలితాలుంటాయి. వాళ్ళు ఆలోచించకుండా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసి నష్టపోయి ఉంటారు. అది బిజినెస్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరికైనా ఫ్రెండ్స్‌కి అప్పులుగా ఇచ్చి నష్టపోయి ఉంటారు. అలానే అష్టకవర్గ బిందువులు గనక 4, 5, 6 గనక ఉంటే వాళ్ళకి అలాంటి థాట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఎందుకంటే శని అక్కడ బలిష్టంగా ఉన్నాడు అని అర్థం. మొత్తానికి పంచమ స్థానంలో ఈ శని లాంటి కర్మకారకుడు వచ్చినప్పుడు రికగ్నైజేషన్, ఒక గుర్తింపు ఉండదు. మీరు ఎంత పని చేసినా, మీరు మీ ఇంటికి, మీ భార్య కోసము, మీ పిల్లల కోసం ఎంత చేసినా, ఒకవేళ స్త్రీలు గనక అయ్యి ఉంటే మీరు మీ భర్త కోసం మీరు ఎంత పని చేసినా ఒక గుర్తింపు అనేది ఉండదు. ఇలా చాలా ఒడిదుడుకులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. గత 2 మాసాల నుంచి అయితే ఈ మార్చ్, ఏప్రిల్ మాసాలలో తీవ్రమైన ఒత్తిడులు, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా ఒత్తిడులు, మనశ్శాంతి లేకుండా ఇలాంటివి. అలానే ఈ ఏప్రిల్ మాసంలో ఈ పంచమ స్థానంలో శనితో పాటు కుజుడు కూడా సంచారము, సూర్యుడు కూడా, బుధుడు కూడా. ఇది ఇంకా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది మీకు. గ్యాస్ట్రిక్ లాంటివి సమస్యలు, మైండ్‌లో స్ట్రెస్సు, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన డబ్బులు వెనక్కి రాకపోవడము, సరిగ్గా డబ్బులు లేకపోవడము, ఇట్లాంటివి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఇలాంటివి చాలా ఇబ్బందులు. అలానే నెగెటివ్ మైండ్, చెడు ఆలోచనలు, చెడు కలలు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ మే మాసంలో ఏదైనా చేంజెస్ ఉందా అని చూసుకున్నట్లు గనకైతే, మే 11వ తేదీ తర్వాత సంపూర్ణమైన కుజబలం రాబోతుంది. కుజబలము. సంపూర్ణమైన శుక్రబలం రాబోతుంది మే 14వ తేదీ తర్వాత. ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. మే 14వ తేదీ తర్వాత మాకు మంచి రోజులు వస్తున్నట్టుగా ఉన్నాయండి. కొంచెం బాగా ప్రశాంతంగా ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా లబ్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది మే 14వ తేదీ తర్వాత. ఆకస్మికంగా ఆర్థిక లాభము, ఏదైనా ప్రాపర్టీ మీకు రావాల్సింది ఉంటే రావడము, వృశ్చిక రాశిలో స్త్రీలు గనక అయి ఉంటే మీ హస్బెండ్ తరపున ఏదైనా ఆర్థిక సహాయము, డబ్బు ఏదైనా రావడము, లేదా ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా అందుకోవడం లాంటిది. ఇట్లాంటి మంచి శుభ యోగాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఎవరైతే వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ భార్య లేదా భర్త
వాళ్ళు ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈ సమయంలో వాళ్ళకి ఉద్యోగం రావడం లాంటిది కూడా చూడొచ్చు ఈ ఒక సమయంలో. అలానే మీ హైయర్ అఫీషియల్స్ అంటే ఈ మీరు పనిచేసే చోటు హైయర్ అఫీషియల్స్‌తో కొంచెం మాట పట్టింపులు కూడా పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొంచెం ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో. మిగతా అంతా ఆర్థిక విషయాల్లో స్ట్రెస్సు, మెంటలీ, బిజినెస్ వైస్ ఇవన్నీ కూడా కొంచెం బాగుంటుంది అని అర్థం. మొత్తానికి కొంచెం అభివృద్ధిదాయకంగా ఉండే ఫలితాలు కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా పంచమ శని ఒక నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గించాలి అంటే ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం వేళ కనీసం 10 జపమాలలు ఓం నమః శివాయ భక్తితో చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలానే ఈ ఒక మాసంలో తప్పనిసరిగా కృష్ణుడి ఒక పూజ చేసుకుంటే మంచిది. ఇవి గోచార ఫలితాలు మాత్రమే అండి. మన జన్మజాతకం చాలా ఇంపార్టెంటు. కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా తగ్గించలేము. దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. రోజు మనమే కష్టపడి పరిహారాలు దశాభుక్తికలకు తగ్గట్టుగా మనమే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి. బట్ ఈ గ్రహస్థితి ఏమవుతుంది అంటే మనకి పరిహారాలు చేసుకోవడానికి మనస్సు ఇవ్వదు అండి. సరైన పరిహారాలు చేసుకోవడానికి మనస్సు రాదు. సో దాన్నే కర్మ అని అంటాం. వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.